టీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమసర్లు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం ఆడి కృత్తిక. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ దశమి, సాయంత్రం 5:55 వరకు ఉంది. నక్షత్రం కృత్తిక, మధ్యాహ్నం 1:25 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. చంద్ర, కుజ, గురుల సంచారం వృషభ క్షేత్రంలో ఇది చక్కటి గజకేసరి యోగాన్ని, అలాగే చంద్రమంగళ యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి శుభప్రదం. రవి, శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. సంభాషణలు అనుకూలిస్తాయి. మంచి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గోచరిస్తుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. కార్యక్రమాలు చేపట్టిందే తడువుగా విజయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ కొనసాగుతాయి. కార్యక్రమాలు విద్యార్థులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభవార్తలు వింటారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన కూడా కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, బాధ్యతల స్వీకరణ వైద్య వృత్తి వారికి ఉపకరిస్తుంది. సినీ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో వ్యవహరించి కార్యక్రమ నిర్వహణలో సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ అంతిమంగా విజయాలకి తోడ్పడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా విజయాలు ప్రాప్తిస్తాయి. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత కొనసాగించగలుగుతారు. యోగ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు కొనసాగుతాయి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంశయాలు నివృత్తి కాబడతాయి. సందేహాలు కూడా పరిష్కారాలకి నోచుకుంటాయి. మానసిక ఉత్తేజాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. క్రమశిక్షణతో మహిళలకు ఆధిక్యత పెరుగుతుంది. కార్యకలాపాలు వైద్య వృత్తి వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. విద్యార్థులకి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధ్యపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి సమర్థత కూడా కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆకస్మిక విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలకే వ్యాపార రంగం వారు అన్వేషించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విజయాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. అభివృద్ధికే చేసేటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తగిన సమయంలో తగిన నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి కార్యక్రమాలు ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడతాయి. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. సంతోష వార్తలు వింటారు. శక్తి సామర్థ్యాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకుని ప్రాముఖ్యతని పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పరోక్ష విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మిక విరోధాలు వెలుగులోకి వస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆవేదన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయనటువంటి పరిస్థితులు మహిళలకు ఏర్పడతాయి. సానుకూల వార్తలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. ఇబ్బందికర పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి సమర్థత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా వృత్తిపరంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు వృత్తిలో తీసుకుని తద్వారా గుర్తింపును పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక
విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నూతన పద్ధతులతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిలో గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నేర్పరితనం, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సమాంతరంగా కొనసాగుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరోక్ష విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రుభీతి ఉంటుంది. శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు మహిళలకు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా ఉంటాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు కూడా పొందగలుగుతారు. విజ్ఞత పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు మహిళలు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణ కూడా కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాల్ని కలిగిస్తాయి. తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనిశ్చితి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని చేసుకోలేకపోతారు. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యకలాపాలు కొనసాగించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. మానసిక ఆందోళన ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు తగ్గుతుంది. కార్యక్రమాలు వ్యాపార రంగం వరుసజాగా పూర్తి చేయలేకపోతారు. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయపాత వృత్తి వారికి కఠిన పరీక్షలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వంతో కూడిన ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం విద్యార్థులు కలిగి ఉంటారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి ఉపకరిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. శ్రమతో కూడిన విజయాలు మహిళలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కార్యక్రమాలు చేపట్టి వైద్య వృత్తి వారు అనుకూలతని సాధించగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయపాత వృత్తి వారికి లాభిస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు చేకూరాలని, రుణ ఒత్తిళ్లు దూరం కావాలని,
అభివృద్ధి కార్యక్రమాలు, భూ సంబంధిత లావాదేవీలలో విజయాల్ని కలిగించాలని, గృహ విషయాలను అనుకూలించాలని, మంగళవారం సందర్భంగా, ఆడికృత్తిక సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆడికృత్తిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆడికృత్తిక సందర్భంగా తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వ పూలు సమర్పిస్తారు. చెంగల్వ పూలు అందుబాటులో లేని పక్షంలో ఆడికృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలు సమర్పించిన సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆడికృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్యుడికి ఒక్కొక్క రకం ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఆడికృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. తేనెతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది, మేధస్సు పెరుగుతుంది. చెరకు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆవు నెయ్యితో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేస్తే సర్వకార్యాలలో విజయసిద్ధి కలుగుతుంది. అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేస్తే వ్యవసాయదారులకి వ్యవసాయ రంగంలో మంచి లాభాలు కలుగుతాయి. నిమ్మపండు రసంతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవచ్చు. వండిన అన్నంతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది. లేత కొబ్బరి బోండా నీళ్లతో అభిషేకం చేస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయి. బియ్యపిండితో అభిషేకం చేయటం ద్వారా తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. కుంకుమ పువ్వు కలిపిన నీటితో అభిషేకం చేయటం ద్వారా అందమైన రూపం లభిస్తుంది. నువ్వుల నూనెతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకించడం ద్వారా మంచి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయటం ద్వారా అన్ని రకాలైన భయాల నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువ్రత. ఎంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా అందరి దగ్గర మంచి మాటలు వింటారు. కానీ గురువెవరో, ఉపదేశం చేసి దీక్ష ఇచ్చిన వారెవరో వారే గురువు. తాను శ్రీ గురుభ్యో నమః అన్నప్పుడు నమస్కారం మాత్రం వారికే. మిగిలిన వారు ఉన్నతులు, వారు చాలా గొప్ప మంచి మనసు కలిగినటువంటి వారు. ఎక్కడ ఎవరు ఏ మంచి మాట చెప్పినా వింటారు. పతివ్రత, అలాగే గురువ్రత. నమస్కారం మాత్రం దీక్షనిచ్చిన గురువు గారికి చేస్తారు. అలా దత్తాత్రేయ స్వామి వారు అన్నారు, నేను కూడా నేర్చుకున్నాను. ఏది నేర్చుకున్నాను అంటే, ఏ విధంగా అయితే తుమ్మెద అన్ని పువ్వుల దగ్గరికి వెళ్ళి ఆ తేనె తాగుతోందో అలా అందరి దగ్గర ఏదో ఒక మంచి మాట వింటూ ఉంటాను. ఆయన ఏం చెప్పాడండి, ఈయనేం చెప్పాడండి అనను. ఏదో ఒక మంచి మాట చెప్పాడు కదా, పట్టుకుంటూ ఉంటాను. పట్టుకుని దాన్ని జీవితంలోకి అనుష్ఠానం చేస్తాను. కనీసంలో కనీసం అలా మాట్లాడకూడదనన్నా తెలుసుకుంటాను. కాబట్టి ఏదో ఒకటి నేర్చుకుంటాను. కాబట్టి నాకు తుమ్మెద గురువు, కాబట్టి నాకు భ్రమరము గురువు. కాదు, మక్షికము కూడా నాకు గురువే అన్నారు. కాదు అంటే కాదని కాదు, అదే కాదు అని. మక్షికము అంటే తేనెటీగ. తేనెటీగ ఎందుకు గురువు అంటే, తేనెటీగ పువ్వులలో ఉన్నటువంటి తేనె అంతా తెచ్చి మైనంతో గదులు కట్టి తేనె పట్టు ఎక్కడో చెట్టు మీద పెట్టి గదులన్నీ తేనెతో నింపి మూసేసి పెద్ద తేనె పట్టు కడుతుంది. తాను తాగిందేం లేదు, అంతా నిలవ చేస్తుంది. తేనె కావలసిన వ్యక్తి ఏం చేస్తాడంటే చూస్తాడు, చాలా బాగా పెట్టిందిరా తేనె అని చెప్పి నిశ్శబ్దంగా ఏం చేస్తాడంటే తీసుకొచ్చి కింద బాగా ఎండు పుల్లలు పరిచేసి అగ్నిహోత్రం పెడతాడు. పెద్ద జ్వాల పొగ రేగుతాయి. అంత జ్వాల రేగేటప్పటికీ అందున శిఖ, ఆ అగ్ని పైభాగంలో వేడి ఎక్కువ. ఆ వేడికి ఈ తేనెటీగలన్నీ ఎగిరిపోయి కాలిపోయి అందులో పడిపోతాయి. ఆ తేనె పట్టును రక్షించుకునే ప్రయత్నం చేసుకోవడంలో అందులో పడిపోతాయి. మిగిలినవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడు, వచ్చి హాయిగా చెట్టెక్కి ఆ పట్టు తీసేసి పిండేస్తాడు. పిండి తేనె అంతా తీసేసుకొని తేనె పట్టు ముక్కలు చేసి అవతల పారేస్తాడు. ఒకరికి పెట్టకుండా దాచుకున్నది ఎందుకు పనికొచ్చింది అంటే, దోచుకునేవాడికి ఇవ్వడానికి పనికొచ్చింది.
పెట్టుకున్నవాడెవరో వాడు అదృష్టవంతుడు, దాచుకున్నవాడెవడో అది వాడు పట్టుకెళ్ళేది లేదు. తేనెటీగని చూసి నేర్చుకున్నాను. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు, పొందుగామరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనెజుంటీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అంటాడు. ఒకరికి పెట్టినదేదో అదే పుణ్యంగా మారి వస్తుంది తప్ప దాచుకున్నది ఎక్కడొస్తుంది, తన వెంట వచ్చేది కాదు. అందుకే నేను తేనెటీగల్ని చూసి నేర్చుకున్నాను. దాచుకోవడం కాదు గొప్ప, 10 మందికి పంచిపెట్టడం గొప్ప. దాచి తేనెటీగ సాధించింది లేదు అని తెలుసుకున్నాను. అందుకని నాకు ఇంత గొప్ప పాఠం చెప్పింది కాబట్టి తేనెటీగ నాకు గురువు, భ్రమరము గురువు, మక్షికము తేనెటీగ గురువు, అలాగే ఏనుగు గురువు. ఏనుగుకి స్పర్శ సుఖం అంటే చాలా ఇష్టం, ముట్టుకుంటే దానికి ఎంతో ఆనందం.